ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనల్ని మన సబ్స్క్రైబర్స్ ఈ మధ్యన చాలా మంది కూడా అప్పి బిఎస్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా కానీ ఇప్పుడు వచ్చిన క్లాసిక్ అయినా కానీ ఓబీ 2 టెక్నాలజీ ఆటోతో సహా ఈ మధ్యన ఎక్కువ వచ్చింది ఏంటంటే అప్పి క్లాసిక్ గురించి అనమాట. ఇదేంటంటే చాలా మంది అన్న లేటెస్ట్ మోడల్ ఆటోలు క్లచ్ మూసి డైరెక్ట్ సెల్ కొడుతున్నారు. అలా కొట్టడం వల్ల ఆటో ఇంజిన్కైనా కానీ సెల్ మోటార్కైనా కానీ లేదా బ్యాటరీకైనా కానీ ప్రాబ్లం ఏం రాదన్న అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. దాని గురించి ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ఈ లేటెస్ట్ మోడల్ సిస్టమ్ వచ్చేసి అప్పి క్లాసిక్ ఆటో స్టార్టింగ్ నుండి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అప్పి క్లాసిక్ ఆటోలకి లేటెస్ట్ మోడల్ వెహికల్ కి ఆన్ చేసి క్లచ్ మూసి సెల్ఫ్ ఇలా టచ్ చేస్తే బటన్ స్టార్ట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా తీయి అలా సెల్ఫ్ కొట్టడం వల్ల బండికి ఏం ప్రాబ్లం రాదా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం దాని గురించి అసలు సెల్ మోటార్ అనేది అసలు ఎలా వర్క్ అయింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం క్లియర్ గా. ఇది వచ్చేసి అప్పి BS4 వెహికల్ అనమాట. దీన్ని చూపిస్తారండి. అసలు సెల్ఫ్ వచ్చేసి ఫస్ట్ మనం తాళం ఆన్ చేసినప్పుడు వైరింగ్ కిట్ బ్యాటరీ దగ్గర నుండి మొత్తం కూడా సప్లై అయింది కదా పవర్ అనేది. అప్పుడు ఈ DC ఏదైతే ఉందో ఇలా లేపినప్పుడు ఏమైందంటే లోపల చౌకులు చిలకలు ఎత్తుకొని లోపల ఉండే కంపర్షన్ అనేది బోర్డులో ఉండే కంపర్షన్ అనేది వీక్ అయిపోయింది అనమాట. వీక్ అయిపోయినప్పుడు ఏది అప్పుడు మనం టచ్ చేసి ఇప్పుడు సెల్ఫ్ అనేది ఇట్లా బటన్ అయినా కానీ కీ అయినా కానీ బటన్ అయినా కానీ ఓల్డ్ మోడల్ వెహికల్కి అయితేనే మన తాళం అనేది ఆన్ చేస్తాం. అదే లేటెస్ట్ మోడల్ వెహికల్కి అయితే మన ఈ యొక్క బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ టచ్ చేసినప్పుడు మోటార్ ఏదైతే ఉంటుందో ఆ మోటార్ రన్ అయింది, ఫ్రీగా రన్ అయింది. ఫ్రీగా రన్ అయినప్పుడు మనం బుయ్యనికి వచ్చే రన్ అయినాక చౌక ఇలా వదిలిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ అనేది అయింది. ఎందుకైంది వీక్ అయిన కంపర్షన్ అనేది చౌక వదలడం వల్ల ఒకసారి లాక్ ఉంటుంది కాబట్టి ఈ సెల్ మోటార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కంపర్షన్ మీద పడి ఎమ్మటే బండి స్టార్ట్ అనేది అయింది అనమాట. అదే చౌక్ సిస్టమ్ అంటారు. ఇప్పుడున్న బండికి మరి సేమ్ ఇంజన్లే కదా, క్లాసిక్ ఇంజన్లే కదా, మరి సెల్ఫ్ ఎలా అవుతుంది డైరెక్ట్గా అని చెప్పేసి మాట్లాడుకుంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ వెహికల్కి అది స్పీడ్గా ఎందుకు సెల్ఫ్ అయిందంటే కొత్త బండ్లు దాంట్లో వచ్చేసి ఇంజన్ కండిషన్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి వైరింగ్ కండిషన్లో ఉంటుంది, బ్యాటరీ కండిషన్లో ఉంటుంది, సెల్ మోటార్ కూడా హై స్పీడ్ సెల్ మోటార్ అనమాట ఈ రోజులలో వచ్చేది. కాబట్టి ఆ బండి మనం ఎప్పుడైతే క్లచ్ మూసి డైరెక్ట్గా కొట్టినప్పుడు వైరింగ్ కిట్లో కొద్దిగా చేంజ్ చేస్తారు కాబట్టి ఆ పవర్ కాల వల్ల ఎమ్మడే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ చేయడం వల్ల బండికి ఏమైనా ప్రమాదం అని చెప్పేసి మాట్లాడుకుంటే 90% నాకు తెలిసిన వరకు ఏంటంటే అలా స్టార్టింగ్ అనేది 90% అసలు అప్పి ఇవ్వడం అనేది చేయొద్దు అనమాట. ఎప్పుడైనా కానీ చౌక్ ఇచ్చింది ఎందుకు కంపెనీ వాళ్ళు సెల్ఫ్ కొట్టేటప్పుడు బ్యాటరీ మీద అయినా కానీ ఈ యొక్క సెల్ మోటార్ మీద అయినా కానీ లోడ్ అనేది పడకుండా చౌక్ అనేది ఇస్తారన్నమాట. అలాగే ఇంజన్ మీద లోడ్ అనేది పడకుండా ఉంటుంది. మనం ఏం చేస్తాం, డైరెక్ట్ సెల్ఫ్ కొట్టడం వల్ల అది ఏమైందంటే బ్యాటరీ అనేది పవర్ సప్లై ఎనికి సెల్ మోటార్కి ఇచ్చి సెల్ మోటార్ అనేది ఇంజన్ ఇట్లా టచ్ చేసి గట్టి తిప్పే ముందు ఏమైందంటే ఆ మందం ఫస్ట్ కొత్తలో స్పీడ్గా అయినా కానీ సెల్ఫ్ అనేది అయిద్దిలే కానీ తర్వాత ఏంటంటే బ్యాటరీ అనేది లైఫ్ అనేది కట్ అయిపోయింది అనమాట. బ్యాటరీ అయినా సెల్ మోటార్ అయినా కూడా రెండింటి లైఫ్ అనేది కూడా 3 సంవత్సరాలు నడిచే బ్యాటరీ అయినా సెల్ మోటార్ అయినా కానీ 2 సంవత్సరాలు నడిచింది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, ఇప్పుడు తయారు చేస్తారులే కానీ మనం వాళ్ళు తయారు చేసిందని చెప్పేసి మనం చౌక్ అనేది వదిలిపెట్టి డైరెక్ట్ బటన్ అనేది టచ్ చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ లైఫ్ బ్యాటరీ లైఫ్ మన సెల్ మోటార్ లైఫ్ అనేది రావాలంటే కంపల్సరీగా చౌక్ అనేది లేపే స్టార్ట్ చేయండి. ఇంకోటి వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, మరి కార్లు టార్లు కూడా డైరెక్ట్ కొడతారని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. కారుకుండే సెల్ మోటార్ వేరు, దానికి బ్యాటరీ వేరు, అంతా వేరు ఉంటుంది అనమాట. కాబట్టి అవి మనం సెల్ఫ్ అనేది కాబట్టి వాళ్ళకి చౌక్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ కొడితే అది ఇంజన్ పిస్టన్లు దానికి 4 ఉంటాయి కాబట్టి ఒకటి డెడ్లో ఉన్నా కానీ ఇంకోటి రన్లో ఉంటుంది. కాబట్టి బండి అనేది ఒకటి మూవ్ అయినా కానీ ఇంకోటి మూవ్ కావడం వల్ల స్పీడ్గా ఎత్తుకుంటుంది అనమాట. బండి అనేది స్టార్టింగ్ అయింది. అప్పీకి మాత్రం అలా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా అనేది సెల్ఫ్ అనేది కొత్త బండ్లే కాదు పాత బండ్లు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట డైరెక్ట్గా. ఇది 2018 మోడల్. దీన్ని చూపిస్తారు చూడండి. ఇది వచ్చేసి కొత్త సెల్ మోటరైజ్ ప్లస్ ఏంటంటే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వేయించిన అనమాట. ఇప్పుడు దీన్ని చౌక్ అనేది టచ్ చేయకుండా మనం సెల్ఫ్ కొడదాం. చూడండి ఎలా అయింది అనేది. ఇంకో చెయ్యి చూడండి, చూసారా ఎలా అయింది సెల్ఫ్. చౌక్ అనేది నేను టచ్ చేయలేదు అంటే ఎందుకైంది, ఇది వైరింగ్ కిట్ వల్ల కాదనమాట. ఏంటంటే సెల్ఫ్ ఎందుకు అయిందంటే మెయిన్ దీంట్లో వచ్చేసి బ్యాటరీలో అండ్ సెల్ మోటార్ దమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ సెల్ఫ్ అయింది. కాబట్టి కొత్త బండ్లు కూడా కొద్దిగా వైరింగ్ అనేది కొద్దిగా చేంజ్ ఉంటుంది, దానికి ఇది చాలా తేడా ఉంటుంది. అంటే కొత్త బండ్లు అయితే కాకుండా ఏంటంటే మనం చెప్పింది ఫాలో అయితే 90% మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది లైఫ్ రావాలంటే నేను గుర్తుపెట్టుకోండి ఒకటే, కొత్త బండి అయినా పాత బండి అయినా కానీ బ్యాటరీ అనేది లైఫ్ రావాలంటే బ్యాటరీ అండ్ సెల్ మోటార్ లైఫ్ రావాలంటే కంపల్సరీగా చౌక్ వాడే సెల్ఫ్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.